సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ముంగళదొరువు గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేసిందన్నారు. ముంగళదొరువులో వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించామన్నారు. శ్మశానానికి వెళ్లే దారి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన సతీమణి శృతిరెడ్డి, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రోజుల పాటు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులు, వస్తున్న వాళ్ళకి పథకాలు అంటే ప్రజలందరికీ చేరుతున్నాయా లేదా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అదేవిధంగా ఏ విధమైన గ్రామస్తులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయా, కరెంటు లైట్ల ఇబ్బందులు ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా తెలుసుకునేదానికి వచ్చాము. సో గ్రామం అంతా తిరగడం జరిగింది. బ్రహ్మాండంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయడం జరిగింది, లైట్లు అడుగున్నారు, స్తంభాలు అడుగున్నారు, అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. డ్రైనేజ్ ఇష్యూస్ అన్నీ నోట్ చేసుకున్నాము. హౌసింగ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా నోట్ చేసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులందరూ చెప్పిన మాట శ్మశానానికి బాట లేదు అని చెప్పి జరగడం జరిగింది. ఏదో కోర్టు కేసులో ఇష్యూ జరుగుతూ ఉందని కూడా చెప్పారు. ఇక్కడున్న గ్రామస్తులతో మాట్లాడాము, మా టీడీపీ నాయకులతో కూడా మాట్లాడాము, అక్కడున్న రైతులతో కూడా మాట్లాడమని చెప్పాము. త్వరలో అక్కడున్న రైతులతో మాట్లాడి ఆ బాటను కూడా వేయించి శ్మశానానికి బాట వేయించే రెస్పాన్సిబిలిటీ మా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. త్వరలో మళ్ళీ ఆ బాట పనులు పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి నేను, శృతి వచ్చి ప్రజలందరినీ కలిసే కార్యక్రమం కూడా చేస్తాము. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్నే తల్లికి వందనం కార్యక్రమం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 వేయడం అనేది చిన్న విషయం కాదు. మేము కూడా ఎలక్షన్ అప్పుడు హామీలు ఇస్తున్నప్పుడు మాలో కూడా కొంత భయం ఉండింది, ఎక్కడో కొంచెం భయం ఉండిందనమాట. అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో, రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ మనం నెరవేర్చగలమా అని చెప్పి భయపడుతున్నాం. కానీ బాబు గారు వచ్చిన రోజు నుంచి ఈ సంవత్సరం రోజుల్లో అంచెలంచెలుగా రావడం పెన్షన్ కార్యక్రమం పూర్తి చేశారు, 4,000 చేసేసారు. మార్చి నుంచి ఆ 3 నెలలు కూడా కలిపి మొదటి నెలే పెన్షన్లు ఇచ్చేశారు. అప్పటి నుంచే దీపం పథకం కూడా ఇంప్లిమెంట్ చేసేసారు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీ అని కూడా చెప్పారు. అలా ప్రతి ఒక్క కార్యక్రమం బాబు గారు మాటిస్తే నిలబెట్టుకుంటారు అనే కాన్ఫిడెన్స్ జనాల్లోకి చాలా బ్రహ్మాండంగా పోయింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇదే విధంగా మరిన్ని ఇంకొక రెండు సూపర్ 6లో మరిన్ని ఒక 2 దాకా ఉన్నాయి. ఆ 2 కూడా ఖచ్చితంగా బాబు గారు పూర్తి చేస్తారు. దానికి సంబంధించి P4 అనే ఒక కార్యక్రమం అనేది ఒకటి బాబు గారు మొదలుపెట్టారు. దాంట్లో ఆ 2 జాయిన్ చేసుకొని అది కూడా ఇంప్లిమెంట్ అయ్యేదానికి బాబు గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి కూడా అనౌన్స్ అయిపోయింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. మెగా డిఎస్సి ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నారు. ఇది కూడా అనౌన్స్ చేయడము, ఎగ్జామ్స్ కూడా మొదలైపోయినాయి. సో మా ప్రభుత్వంలో మంచి జరుగుద్ది. ప్రజలందరూ ఒకే మాట మీద ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఆనందం, హర్షం వ్యక్తం చేస్తారు. ఇక్కడ మెయిన్లీ డ్రైనేజ్ ఇష్యూస్, డ్రైనేజ్ అవుట్లెట్ ప్రాబ్లం ఉన్నింది. అండ్ ఆల్సో డ్రైన్స్ అన్ని క్లాగ్ అయిపోతున్నాయి. ఇక్కడ ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. సో నేను రాజు అది తెలుసుకొని దాన్ని ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేయాలో ఆలోచిస్తున్నాం. అది కాకుండా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ప్రామిస్ చేశాము, ఆ స్తంభాలు పెట్టించే కార్యక్రమంలో ఉన్నాము. అది కాకుండా మహిళలందరినీ కలిశాను. మహిళల ప్రాబ్లమ్స్ నాకు చెప్పారు. కొంచెం ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మన ప్రభుత్వంలో. వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏదైనా ఉపాధ్యాయం కల్పించాలని. సో వాళ్ళందరితో కూర్చొని నేను డిస్కస్ చేస్తాను. అది కాకుండా ఇక్కడ ఉమెన్ సర్పంచ్ గారు కానీ అందరూ చాలా ఎంపవరింగ్ ఉన్నారు. సో వీళ్ళందరితో కూర్చొని నేను ఉమెన్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలో అదే ఆలోచనలో ఉన్నాను. ఈ ఊర్లో కాదు, బట్ సర్వేపల్లి మొత్తంలో మన నియోజకవర్గంలో మహిళలకు ఎట్లా మేలు చేయాలో అది నేను డిస్కస్ చేసి మన ప్రభుత్వంలో ఏవేవి పథకాలు ఉన్నాయో అవన్నీ చదివి తప్పకుండా నేను మహిళలకు, పిల్లలకు, పెద్దలకు అందరి మంచి చేయాలని కోరుకుంటున్నా.